నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? అమ్మవారి ఆకలి ఆ నైవేద్యం తింటే తీరుతుంది. కాని నా ఆకలి నా కూతురు చేత్తో పెట్టింది తింటేనే కదా తీరుతుంది. వీటితో మీ ఆకలి తీరుతుందా అమ్మా? ఆ ముల్లోకాల ఆకలి తీర్చే నా ఆకలే తీర్చి నీకు రుణపడేలా చేశావే తల్లి. అయ్యో, ఇందులో రుణం ఏముందమ్మా? మీ ఆకలి తీరితే అదే చాలు నాకు. అలా అంటే ఎలా? రుణశేషం ఉండకూడదే తల్లి. నీ రుణం తీర్చుకోవాలి. ఆ చెయ్యి ఇలా పెట్టు. సోది చెప్పి నీ రుణం తీర్చుకుంటానే తల్లి. చెయ్యి? నీ అరచేయి ఇటివ్వవే తల్లి. సీతమ్మలా నీది చాలా గొప్ప జాతకమే తల్లి. ఆ తల్లిలానే నీకు కొన్ని కష్టాలు తప్పవు. కాని ఆ కష్టాల నుండి నిన్ను కాపాడ్డానికి నీ జీవితంలోకి ఆ రాముడే వస్తాడే తల్లి. వాడితోనే 7 అడుగులు వేసి చివరి వరకు నీ జీవితాన్ని అతనితోనే పంచుకుంటావే తల్లి. ఈ పాటికి వాడు నీ జీవితంలోకి మనసులోకి వచ్చుంటాడే తల్లి. వచ్చాడా? నిన్నేనే తల్లి. రాముడు వచ్చాడా? అది ఆ తడబాటేంటే తల్లి? అంటే నిజంగానే వచ్చాడన్నమాట. అబ్బే, అలాంటిదేం లేదమ్మా, ఏం లేదు. నా దగ్గర అబద్ధం చెప్పకే తల్లి. నీ పెదాల మీద చిరునవ్వు, నీ కళ్ళలో వెలుగే చెప్తున్నాయి నీ గుండెల్లో ఓ రాముడున్నాడు అని. భయపడకే తల్లి. నీ మనసులో ఉన్నవాడితోనే నీకు ముడిపడుతుంది. ఆ ముడి కోసమే నువ్వు కష్టాల్లో ఉన్నా ఆ అమ్మవారు రాకుండా నీ రాముణ్ణి పంపించింది. మీరనేదేంటో నాకు. నీ కష్టంలో నీ చెయ్యి పట్టుకున్నవాడే జీవితాంతం నీ చేయి పట్టుకుంటాడే తల్లి. వాడే నీ రాముడు. నిన్ను అరణ్యంలో వీడని రాముడు, రాక్షసుణ్ణి నీ దరిచేరనివ్వని నీ రాముడు. అర్థం కాలేదు కదూ? ముందు ముందు నీకే అర్థమవుతుంది. ఇంక నేను వెళ్ళొస్తానే తల్లి. నాకోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆగండమ్మా, నన్ను ఆశీర్వదించండమ్మా. నువ్వు ఆశపడింది కోరుకున్నదే జరుగుతుందే తల్లి. లే. చల్లగా ఉండు.